వీడియో ఓపెన్ చేసినారు కదా, కొత్తోళ్ళు పాతోళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక మంచి వాతావరణాన్ని. ఇట్లాంటి ఇంకా ఎన్నో చూద్దాం మన ఛానల్లో. ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, తర్వాత మాట్లాడదాం. సరే, ఇంక ఇప్పుడు మనం తీసేటువంటి వీడియో చరిత్రలోకి వెళితే, ఈ వీడియో ఎక్కడ తీస్తున్నామంటే మనం ప్రజెంటు మీలో చాలామంది వినే ఉంటారు తిమ్మమ్మ మరిమాను అని చెప్పి. ఈ తిమ్మమ్మ మరిమాను కదిరి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుంచి అయితే 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. దీని గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మన దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వృక్షం అంట ఇది. అంటే ఈ మర్రి చెట్టు దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ మర్రి చెట్టు ఉందంట. ఈ వీడియోలో నేను చెప్పాల్సినవి మీరు వినాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానం దక్కినటువంటి వృక్షం ఇది. సరే, ఇప్పుడు మనం చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. మీరు ఇక్కడ ఈ కంచెను చూస్తున్నారు కదా, ఈ కంచె కుక్కలు నక్కలు లోపలికి పోకుండా అడ్డపెట్టినది అయితే కాదు. ఇది ఏంటికి పెట్టినారంటే మంచులు లోపలికి పోకుండా పెట్టినదే, కుక్కలకు కాదు. ఏంటికంటే మంచులు లోపలికి పోయి అంతా గబ్బు గబ్బు పట్టించారని చెప్పి, అంత చెత్త చెదారం వేశారని చెప్పి ఈ కంచెను అయితే వేసినారంట. ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నా కూడా మనం లోపలికి పోయి చూడనీకి ఉండదు. ఎంతసేపు ఉన్నా ఈ కంచె బయట నుంచి చూడాల్సిందే. చూశారు కదా చెట్టు ఎంత పెద్దగా ఉందో. మనం ఇక్కడ నుంచి చూడాల్సిందే ఆ లోపలి విస్తీర్ణం ఎంత ఉందో. ఇటు పక్క కూడా చూడండి, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇదంతా ఒకే చెట్టే అంట. దాని వేర్లతో ఇట్లా దూరంగా పాకి చెట్టు పెరగడం అయితే జరిగింది. ఇంకా మనం లోపలికి పోయి కూడా చూద్దాం ఎట్టా ఉందో. ఈ రెండు కంచెల మధ్యలో పోవాలి మనం. మన ఇండియా బార్డర్లో శ్రీలంకకు మనకు మధ్యలో దా ఉంటుంది కదా, అట్టుంది ఇప్పుడు. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాను. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే పంపించారు. ఏంటికి ఇక్కడ టికెట్ తీసుకుంటారని అడిగితే దీన్ని ఏందో డెవలప్మెంట్ చేస్తారంట. చూద్దాం మనం ఎంత మటుకు డెవలప్ చేస్తారో, ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మనం ఈ చెట్టు గురించి ప్రత్యేకతలు ఏమైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను చూసి మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను సొంతంగా చెప్పే విషయాలు కాదు, బయట బోర్డు చదివి వచ్చి చెప్తున్నాను ఇవి. నేను ఇప్పుడు ఈ చెట్టు గురించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని అయితే చెప్తాను. అది మీకు నిజంగా అనిపించిందో అబద్ధం అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఆ నమ్మలేని సత్యం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ మర్రి వృక్షం పైన ఏ పక్షులు కానీ ఏరగవంట. ఒకవేళ ఈ చెట్టు మీద పక్షులు వాలినప్పటికీ కూడా సాయంత్రం 6 అయిన తర్వాత లేచిపోతాయంట. ఇంక దీని గురించి ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధం మీరు కామెంట్లో తెలియజేయండి. నాకైతే అవలేని అనిపించింది ఇది. ఎందుకంటే చెట్టు అన్నాక పిట్ట ఖచ్చితంగా ఎరుగుతుంది. ఇంకా ఈ చెట్టు గురించి వీళ్ళు చెప్పిన నిజాలు ఏంటంటే, ఆకాశమంతా హరిత పందిరి, భూమి అంతా ఆక్రమించిన వట వృక్షాన్ని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిమిషాల్లో గడిచిపోతాయంట. మధ్యలో ఈ వట వృక్షం అంటే ఏందో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా తెలిసింటే కామెంట్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇది 1989లో గిన్నిస్ బుక్ రికార్డులకి అయితే ఎక్కిందంట, ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టుగా. ఈ చెట్టు దాదాపు 6869 ఊడలతో ఉందంట. అంతేకాక దీని ఆయుస్సు 660 సంవత్సరాలంట ఇప్పటికీ. లోపలికి వెళ్ళి ఈ చెట్టు కింద ఎవరైనా ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్నట్టుగా ఉంటుందంట. అడుగున ఒక ఊడైతే కనబడుతుందంట చెట్టుది. అది అరణ్యం లెక్క ఉందో లేదో మనం లోపలికి పోతే కదా తెలిసేది, ఇక్కడ పంపించరు. ఇది అంతా కాదు కానీ నేను ఒక సూత్రం చెప్తా, మీకు గుర్తుపెట్టుకుని. ఈ యాడికి పోయినా కూడా దాని గురించి విషయం అయితే తెలుసుకోండి, కానీ తెలుసుకున్న విషయాన్ని నిజమా కాదా ఆలోచించండి. ఎందుకంటే మన మెడకాయ పైన గుమ్మడికాయ అంత తలకాయ ఉంది కదా,
ఆ తలకాయ ఉండేది ఆలోచించడానికే. మొత్తానికి వెళ్ళిన ప్రదేశంలో మంచి పచ్చనైన ప్రకృతిని ఆస్వాదించండి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈ విషయాల్లో పడి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మళ్ళీ వీడియో కోసం ఎదురు చూడండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చా.